Hola amantes del cine, welcome to our channel The Real Homies and this is narrator GV. So welcome to the 7th episode of Saturday Cinema సమాచారం. అబ్బాయి అన్నాలేంద్ర బాబు చెప్పి ఈ అంతైనా వీళ్ళిద్దరి వల్ల నా స్కోప్ తగ్గిపోతుంది రోజు రోజుకి. ఎవడంతా చేసినా సరే ది ఒరిజినల్ ది ఓజీ జీవి వచ్చేదాకే. సో మనకు లేట్ చేయకుండా లెట్ us begin the show. సో మనమైతే ఈ వీడియోని ఉస్తాద్ భగత్ సింగ్తో స్టార్ట్ చేద్దాం. సో ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ అయితే రిలీజ్ చేశారు అండ్ దాంతోపాటు ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు, ఎత్తరా ఎత్తరా కాలర్ ఎత్తరా అని. సాంగ్ అయితే బాగానే ఉంది కానీ ఆ స్టెప్సే కొద్దిగా మరీ లేజీ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ ఈ మూవీ అయితే మనకి డాల్బీలో కూడా రిలీజ్ అవ్వబోతుంది. ఇదొకటే కాదు, ఇంకా స్వయంభూ సినిమా అండ్ బైకర్ అండ్ పెద్ది కూడా రిలీజ్ చేయబోతున్నారు డాల్బీ ఫార్మేట్లో. ఎందుకంటే హైదరాబాద్లో థియేటర్ ఓపెన్ అయింది కదా, ఇంకా జనాలు రప్పించడానికి ఇలా రిలీజ్ చేస్తుంటారు ఈ ఫార్మేట్ని. ఇంకా బట్ ఈ ఫార్మేట్ అయితే బాగానే ఉంటుంది, బట్ దానికి వర్తీ ఉండాలి సినిమా అనేది. బట్ నాకు తెలిసినంత వరకు బైకర్ ఒకటే కొద్దిగా బాగుంటుంది డాల్బీ సినిమాకి, ఎందుకంటే రేసింగ్ సినిమా కాబట్టి కొద్దిగా బాగుంటుంది. మిగతా ఏంటి పెద్ద వర్త్ కదా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే మనకి 14th March అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. అండ్ కొద్దిగా ఓజీ లుక్ లానే అనిపిస్తుంది ఈ పోస్టర్ వరకు అయితే. నాకు కొద్దిగా ఓజీ వైబ్స్ అయితే వచ్చినాయి. అండ్ మనకైతే March 15th అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది. అండ్ దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా అటెండ్ అవ్వబోతున్నారు. అండ్ ఇది హైదరాబాద్ జరగబోతుంది యూసుఫ్ గౌడ గ్రౌండ్స్లో. సో చూద్దాం ఇంకా ఎలా హైప్ ఎక్కిస్తారని చెప్పి. ఎందుకంటే పాట వల్ల కొద్దిగా హైప్ వచ్చింది జనాల్లో. కొద్దిగా ఒక పర్ఫెక్ట్ ట్రైలర్ కట్ అండ్ ఒక మంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే మాత్రం ఇంకా జనాలు జయ్యని లేస్తారు. ఇదంతా మన హరీష్ శంకర్ గారి చేతుల్లోనే ఉంది. అండ్ ఈ మూవీకి అయితే యూబై రేటింగ్ అయితే ఇచ్చారన్నమాట సెన్సార్ వాళ్ళు. మొత్తం రన్ టైం వచ్చేసి 2 hours 33 minutes 59 seconds. అండ్ మనకి ఫస్ట్ హాఫ్ అయితే 1 hour 11 minutes 30 seconds అయితే ఉండబోతుంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే 1 hour 22 minutes అయితే ఉండబోతుంది. సో ఇది ఒక లాంగెస్ట్ సెకండ్ హాఫ్ అనొచ్చు. సెకండ్ హాఫ్కి అంత రన్ టైం ఎందుకు నాకు అర్థం కావట్లా. కొద్దిగా ఎమోషనల్గా ఉండబోతుంది అంటున్నారు. సో మనకి తెలుగు స్టేట్స్లో అయితే హైక్ అయితే రాబోతుంది. అండ్ తెలంగాణ ప్రస్తుతం అయితే పిటిషన్ వేస్తారు మూవీ టీం వాళ్ళు. అండ్ తెలుగులో అయితే మనకి మార్నింగ్ 5 AM షోస్ అయితే ప్లాన్ చేశారనమాట. సో ఆ టికెట్ వచ్చేసి 500 rupees అయితే ఉండబోతుంది. అండ్ రెగ్యులర్ షోస్కి అయితే 325 మల్టీప్లెక్స్ అండ్ 250 ఫర్ సింగిల్ స్క్రీన్స్ అనమాట. ఒక కమర్షియల్ సినిమా కూడా ఇంత రేట్ ఎందుకు నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఫ్యాన్స్ కాబట్టి పక్కా చూస్తారు, నేను కూడా దాంట్లో ఒకడిని. సో చూడాలి ఈ సినిమా ఎలా క్రియేట్ చేయబోతుంది కలెక్షన్స్ వర్షాన్ని అయితే. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ నేమ్ ఒకటి చాలు రికార్డ్స్ తేడానికి, బట్ లాంగ్ రన్ ఉండదు ఇలాంటి సినిమాలకి. ఏంటంటే ప్రాబ్లం. సో ఆఫ్ ఉస్తాద్ సాంగ్ అయితే మనకి మాంటేజ్గానే ఉండబోతుందంట. అంటే బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుద్ది తప్పితే పెద్దగా సినిమా అనేది రాదన్నమాట. సో ఒక మంచి పని చేశారని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకు ఒక మాంటేజ్ సాంగ్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదంట. అండ్ ఇది థియేటర్ని చూడాలంటున్నారు. బట్ హింట్ అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇస్తాం అంటున్నారు హరిశంకర్ అయితే. సో అంతలా ఉన్న హైప్ ఇస్తారంటే మరి ఏముందంటే తెలియదు నాకైతే. సో ఇప్పుడైతే మనకి ఇండియన్ 3 అదే శంకర్స్ ఇండియన్ 3 మూవీ అయితే పెద్ద ట్రబుల్లో ఉంది. సో ఇండియన్ 2 సరిగ్గా ఆడకపోవడం వల్ల మనకి ఇండియన్ 3కి ఎవరో పెద్ద హైప్ లేరు అనమాట. సో లైకా వాళ్ళు అయితే డబ్బులు పెట్టమని చెప్తున్నారు ఈ సినిమా మీద. ఇంకా నుంచి ఇండియన్ 3 మీద షూట్ చేయాల్సింది కొన్ని ఉన్నాయి అన్నమాట. సో అవి అయితే తీసేస్తే పని అయిపోద్ది అని అంటున్నారు. బట్ లైకా వాళ్ళు ఏమంటున్నారంటే కమల్ హాసన్ గారు అండ్ శంకర్ గారి శాలరీలు కట్ చేసి ఇస్తే తీస్తామని అంటున్నారు. బట్ వాళ్ళైతే ఇచ్చేలా లేరు. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంటే శంకర్ గారు ఇంకో సినిమాకి అయితే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. బట్ ఒక నోటీస్ అయితే పంపించారనమాట. సో ఇంత పీరియడ్ ఆఫ్ టైంలో కానీ మూవీ గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోతే నేను ఇంక వేరే దానికి వెళ్ళిపోతానని చెప్పి అయితే ఇచ్చారన్నమాట నోటీసు. యాక్చువల్లీ ఇది ఒక నెట్ఫ్లిక్స్ మూవీగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ ఇండియన్ 2 రిజల్ట్ చూసి నెట్ఫ్లిక్స్ కూడా పక్క వెళ్ళిపోయింది అనమాట. గోయింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్. సో రామ్ పోతినేని గారు అయితే ఇప్పుడు ఒక మంచి ప్లాన్ అయితే వేసుకుని వచ్చారనమాట. సో మనకి ఇయర్కి 2 movies రిలీజ్ చేద్దాం అయితే అనుకుంటున్నారు అనమాట. అండ్ ప్రజెంట్ 2 stories అయితే విన్నారనమాట. రెండింటికి ఓకే చెప్పారు. అండ్ ఇంకొన్ని వింటున్నారన్నమాట స్టోరీస్ ప్రస్తుతం. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే 2 movies వచ్చేలా చూసుకుంటాను అంటున్నారు. సో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ అయితే కవర్ చేస్తారనమాట అది. అండ్ దీనికి ప్రొడ్యూసర్కి అయితే ఫస్ట్ ఒక దానికైతే మైత్రిగా అయితే ఉండబోతుంది. అండ్ ఇంకోటి మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ లేదు. అండ్ ఈసారి కొత్త డైరెక్టర్తో వద్దాం అనుకుంటారు మళ్ళీ. గోయింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్. సో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే మనకి జూలైలో రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో అసలు ఎక్కడ మ్యాచ్, ఎక్కడ ఫిబ్రవరి, ఎక్కడ డిసెంబర్, అసలు ఎక్కడ జూలై నాకు అర్థం కావట్లేదు. అసలు ఆల్రెడీ మూవీ రెడీగానే ఉంది, బట్ రిలీజ్ చేయడానికి వీళ్ళకి ఏంటో నాకైతే అర్థం కావట్లా. గోయింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్. సో మనకైతే డెకార్డ్ మూవీ అయితే షూటింగ్ అయితే అయిపోయింది అనమాట. అండ్ ఇది April 10th రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఈ మూవీ బైలింగ్వల్ అయితే తీశారనమాట. సో తెలుగు ఒకసారి అండ్ హిందీ ఒకసారి తీశారనమాట. గోయింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్. సో మనకైతే ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 అయితే మనకి అక్టోబర్లో రిలీజ్ అవబోతుందంట. సో ప్రస్తుతం అయితే ఫస్ట్ హాఫ్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ సెకండ్ హాఫ్ అయితే ప్రస్తుతం షూట్ చేస్తూ ఉన్నారు.
అండ్ తరుణ్ భాస్కర్ గారు వేరే వేరే సినిమాలో అయితే యాక్ట్ చేస్తూ ఉన్నారు అటు ఇటు అని. సో చూద్దాం ఈసారి మూవీలో మ్యాజిక్ రీక్రియేట్ చేస్తారా లేదో అని. సో ద నెక్స్ట్ అప్డేట్, యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి స్పై యూనివర్స్ నుంచి అయితే ఆల్ఫా మూవీ రిలీజ్ అవబోతుంది ఆన్ July 10th. సో యాక్చువల్లీ ఇది ఇప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, డిసెంబర్ ఆ టైంలో రిలీజ్ అవ్వాల్సింది. బట్ దానికి ముందు జరిగిన ఒక విధ్వంసం వల్ల, బ్లాస్ట్ వల్ల ఈ మూవీ అయితే పోస్ట్ పోన్ చేసేసారు. అలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఇప్పటికి. అండ్ ఆ విధ్వంసం మీద ఒక వీడియో కూడా చేసాం, కావాలంటే చెక్ చేయొచ్చు మీరు మన ఛానల్లో. సో ద నెక్స్ట్ అప్డేట్, మనకి అనిల్ రావుపూడి గారు ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే ఇచ్చారనమాట. అది ఏంటంటే KVM ప్రొడక్షన్స్లో అయితే ఒక మూవీ అయితే సైన్ చేసి పెట్టారనమాట. సో ఇది ఒక లార్జ్ స్కేల్ యానిమేషన్ మూవీ అయితే ఉండబోతుంది అనమాట. అసలు ఇది ఏం జోనర్ అవుతుంది ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే. ఎందుకంటే అసలు అనిల్ రావుపూడి గారు ఒక యానిమేషన్ మూవీ చేయడం, సో అది అసలు ఒక కామెడీయా, లేదంటే ఒక మైథాలజీ ఫిలిమా, లేదంటే మళ్ళీ అల్లుడు కోడలు టైప్ సినిమానా అని ఒక థింకింగ్ అయితే ఉండిపోయాను నేనైతే. ద నెక్స్ట్ అప్డేట్, సో బేసిల్ జోసెఫ్ గారు అయితే గీతా ఆర్ట్స్లో ఒక మూవీ సైన్ చేసి పెట్టారు. అండ్ దీంట్లో అయితే మనకి అల్లు అర్జున్ గారు హీరోగా ఉంటారో తెలియదు, బట్ గీతా ఆర్ట్స్ అయితే ఒక మూవీ కన్ఫర్మ్ అయిపోయింది. సో ది నెక్స్ట్ అప్డేట్, సో శరవణంద్ గారు అండ్ శ్రీను వైట్ల గారి మూవీ టైటిల్ వచ్చేసి జార్జ్ క్రిష్ అయితే అనుకుంటున్నారు అనమాట. ఇదైతే మనకి సంక్రాంతికి అయితే రాబోతుంది ఈ సినిమా. సో మనకైతే April 8th రేస్ గురు మూవీ అయితే రిలీజ్ అవబోతుంది అనమాట. అండ్ పరుగు కూడా రిలీజ్ చేద్దాం అంటున్నారు, బట్ పక్కా పోస్ట్ పోన్ చేస్తారు. ఎందుకంటే లక్కీది రేసర్కి ఉన్నంత హైప్ ఏ మూవీకి లేదు ప్రస్తుతం అల్లు అర్జున్ గారి మూవీస్లో. అంటే నార్త్ సైడ్ కూడా చాలా బజ్ ఉంది రేస్ గురం మీద. సో అక్కడ కూడా రిలీజ్ చేస్తే మంచి డబ్బులు అయితే కొట్టేయచ్చు. సో నెక్స్ట్ అప్డేట్, మనకైతే జైలర్ 2లో షారుఖ్ ఖాన్ గారు అయితే ఉండబోతున్నారు అనమాట. అండ్ ఈ మూవీలో తన ఎక్స్టెండెడ్ క్యామియో అయితే చేయబోతున్నారు అనమాట. సో క్యామియో కొద్దిగా ఎక్కువ. అండ్ మనకి ఈ మూవీతో షారుఖ్ ఖాన్ గారు కాపర్ అయితే ప్లే చేస్తారు అనమాట. సో టాకింగ్ అబౌట్ ద స్పిరిట్, ప్రస్తుతం మనకైతే ఈ మూవీలో ఒక యాక్షన్ సీన్ అయితే షూట్ చేస్తున్నారు అనమాట. అండ్ దీని తర్వాత మనకి ప్రభాస్ అండ్ తృప్తి తిమిరి మధ్య ఒక లవ్ సాంగ్ అయితే షూట్ చేయబోతున్నారు అనమాట, గ్రాండియర్ స్కేల్లో. సో ఇవి ప్రస్తుతం మనకు వచ్చిన అప్డేట్స్ అయితే. ఇంకా మనం OTT గురించి మాట్లాడేసుకుందాం. సో మనకైతే ప్రస్తుతం ఫంకీ మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది నెట్ఫ్లిక్స్లో, అండ్ మేడ్ ఇన్ కొరియా కూడా స్ట్రీమ్ అవుతుంది. సో ఫంకీ అసలు చూడకండి, అంటే టైం పాస్ కూడా వేస్ట్ ఆ సినిమా. అండ్ మేడ్ ఇన్ కొరియా అయితే చెక్ చేసి అంటున్నారు అందరూ. అండ్ గ్లాడియేటర్ 2 కూడా స్ట్రీమ్ అవుతుంది నెట్ఫ్లిక్స్లోనే. అండ్ వన్ పీస్ సీజన్ 2 కూడా రిలీజ్ చేశారు, అండ్ ఇది కూడా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ మనకైతే ప్రైమ్ వీడియోలో అయితే లాక్డౌన్ మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది అనుపమ పరమేశ్వర్ గారిది. అండ్ కపుల్ ఫ్రెండ్లీ కూడా స్ట్రీమ్ అవుతుంది ప్రైమ్ వీడియోలోనే. అండ్ దీని తర్వాత మనకి భక్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది G5లో. అండ్ మనకైతే ఈటీవీలో నవాబు కేఫ్ అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ మనకైతే జియో హాట్‌స్టార్లో జిటోపియా 2 అయితే స్ట్రీమ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్ కూడా. సో ఇవి మనకి ఈ వీక్ వచ్చిన అప్డేట్స్, అండ్ మీకైతే నచ్చినాయి అనుకుంటున్నాను. సో ఇది వాళ్ళ వీడియో. హోప్ యూ లైక్. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నేను మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో బాయ్.